హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం అక్టోబర్ 9వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, PSLV C-37 గురించి. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాం. సో మన భారత అంతరిక్ష సంస్థ అయినటువంటి ఇస్రో ఏం చేసింది, 2017వ సంవత్సరంలో ఒకేసారి 104 ఉపగ్రహాలని ప్రయోగించి చరిత్ర సృష్టించింది. మరి దాన్ని ఏ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించటం జరిగింది? PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-37 ద్వారా లాంచ్ చేసింది. మరి ఈ ప్రయోగం అన్నటువంటిది విజయవంతమైంది. దీంట్లో భాగంగా కార్టోసాట్-2 అలాగే ఇంకొక 103 అదర్ శాటిలైట్స్ని ఒకేసారి ప్రయోగించి వరల్డ్ రికార్డ్ని సంపాదించుకుంది. మరి అలాంటి ఈ PSLV C-37లో ఉన్నటువంటి అప్పర్ స్టేజ్ ఏదైతే ఉందో అది మళ్ళీ భూమిని తిరిగి రీచ్ అయింది. ఈ లాంచ్ వెహికల్ యొక్క అప్పర్ స్టేజ్ అన్నటువంటిది ఉత్తర అట్లాంటిక్లో కూలిపోయింది అన్నట్టుగా అంచనా వేశారనమాట. అయితే ఈ ప్రయోగం చేసిన తర్వాత 8 సంవత్సరాల లోపు రాకెట్ అన్నటువంటిది భూ వాతావరణంలోకి ప్రవేశించటం ఏదైతే ఉందో ఇది అంతర్జాతీయ అంతరిక్ష వ్యర్థాల యొక్క నియంత్రణ మార్గదర్శకాలకి లోబడే ఉంది. అయితే ఈ PSLV C-37 ద్వారా ప్రయోగించినటువంటి 104 ఉపగ్రహాల్లో 3 మాత్రమే భారత్కి చెందినటువంటి ఉన్నాయి. మిగతా 101 విదేశీ ఉపగ్రహాలే ఉన్నాయన్నమాట. మరి ఈ ఉపగ్రహాలకి సంబంధించి ఇటు కార్టోసాట్-2తో పాటు ఇంకొక 664 kgల బరువున్న 103 నానో శాటిలైట్స్ని పంపించారు. అందులో 96 USAకి సంబంధించినటువంటివే. మిగతావి ఇజ్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, UAE ఇలాంటివి వాటికి సంబంధించి ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. అయితే ఈ వరల్డ్ రికార్డ్కి ముందు మనం చూస్తే 2014వ సంవత్సరంలో రష్యా అన్నటువంటిది అత్యధికంగా 37 శాటిలైట్స్ని ఒకటేసారి ప్రయోగించింది. అలా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ద్వారా ఈ ఉపగ్రహాల్ని రష్యా కక్షలోకి పంపించింది. కానీ మనమేమో 104 ఉపగ్రహాల్ని పంపించాం. నెక్స్ట్ చూడండి, హర్యానా అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఈ రెండింటికి ఎలక్షన్స్ అన్నటువంటివి జరిగాయి. దానికి సంబంధించినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. సో దీన్ని మనం పాలిటీలో చదువుకుంటాము. సో ఇక్కడ ఏమైంది, ఎలక్షన్ రిజల్ట్స్లో హర్యానాలోకి వచ్చేసరికి BJP అన్నటువంటిది ఆధిక్యత సాధించింది. జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వచ్చేసరికి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అలాగే కాంగ్రెస్ వీటి యొక్క అలయన్స్ అన్నటువంటిది గెలిచిందనమాట. మరి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ యొక్క లీడర్ ఎవరు? ఒమర్ అబ్దుల్లా. ఈయన 2 చోట్ల నిలబడితే 2 చోట్ల కూడా ఈయన గెలిచారనమాట. సో అలా ఈసారి జమ్మూ అండ్ కాశ్మీర్లో కోయిలేషన్ గవర్నమెంట్ అన్నటువంటిది రాబోతోంది. కోయిలేషన్ గవర్నమెంట్ అంటే ఏంటి? సెవరల్ పొలిటికల్ పార్టీస్ చేతులు కలిపి గవర్నమెంట్ని ఫామ్ చేయటం అనమాట. అంటే పొలిటికల్ పవర్ని వాళ్ళు అగ్రీ చేసుకొని ఒక కామన్ అగ్రీడ్ ప్రోగ్రామ్ ద్వారా ఆ పొలిటికల్ పవర్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం చూస్తే కొత్తగా ఈ మధ్య పార్లమెంట్స్లో ఇదొక ట్రెండ్ అన్నటువంటిది జరుగుతుంది. ఏ పొలిటికల్ పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ రాకపోతే అప్పుడు కోయిలేషన్స్ అన్నటువంటివి ఫామ్ అవుతాయి. అలాగే ఈ కోయిలేషన్స్లో కూడా ప్రీ పోల్ కోయిలేషన్ అనేసి అలాగే పోస్ట్ పోల్ కోయిలేషన్ అనేసి 2 ఉంటాయి. అందులో ప్రీ పోల్ కోయిలేషన్ ఏదైతే ఉంటుందో అది మరింత అడ్వాంటేజియస్. ఎందుకు అంటే అక్కడ కామన్ ప్లాట్ఫామ్ అన్నటువంటిది ఉంటుంది ఎలక్టరేట్కి ఒక జాయింట్ మేనిఫెస్టోని విడుదల చేయటానికి. కానీ పోస్ట్ ఎలక్షన్ యూనియన్కి వచ్చేసరికి ఏంటి, కాన్స్టిట్యుయెన్సీస్ని షేర్ చేసుకోవాలి, పొలిటికల్ పవర్ని షేర్ చేసుకోవాలి, గవర్నమెంట్ని రన్ చేయాలి. సో వీటిలో మనకి ఇష్యూస్ అన్నటువంటివి వస్తాయన్నమాట. మరి కోయిలేషన్కి సంబంధించి హంగ్ అసెంబ్లీస్ అన్నటువంటి ఫామ్ అయినప్పుడు ఎలాగా గవర్నర్స్ చీఫ్ మినిస్టర్స్ యొక్క అపాయింట్మెంట్ని హ్యాండిల్ చేస్తారు అన్నట్టుగా దీనికి సంబంధించి ఒక కమిషన్ అన్నటువంటిది ఉంది. అదే ఏంటి, పూంచి కమిషన్ అన్నటువంటిది, పూంచి కమిషన్. సో ఇది మనకి ఇంపార్టెంట్. 2024కి సంబంధించి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ని ప్రకటించడం జరిగింది. దీన్ని మనం కరెంట్ అఫైర్స్ టాపిక్ కింద చదువుకుంటాం. నార్మల్గా నోబెల్ ప్రైజెస్లోకి వచ్చేసరికి 5 మెయిన్ కేటగిరీస్ అన్నటువంటివి ఉంటాయి, అవునా? ఏంటి ఆ 5 మెయిన్ కేటగిరీస్? ఒకటి వచ్చేసరికి ఫిజిక్స్, రెండవది వచ్చేసరికి కెమిస్ట్రీ, మూడవది వచ్చేసరికి ఫిజియాలజీ లేదా మెడిసిన్ అన్నటువంటిది, నాలుగవది వచ్చేసరికి ఏంటి, లిటరేచర్, ఐదవది వచ్చేసరికి పీస్, ఆరవది వచ్చేసరికి ఎకనామిక్ సైన్సెస్.
సో ఈ 6th అవార్డ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయటం జరిగింది. 6th అవార్డ్ని యాడ్ చేయటం జరిగింది. ఎప్పుడు అంటే 1969వ సంవత్సరంలో నోబెల్ ఫౌండేషన్ అన్నటువంటిదే దీన్ని మేనేజ్ చేస్తుంది. అది కాకుండా 5 మెయిన్ కేటగిరీస్గా ఈ 5ని కూడా చెప్తాం. అయితే ఆల్రెడీ మెడిసిన్ లేదా ఫిజియాలజీకి సంబంధించి మనకి నోబెల్ ప్రైజ్ని ప్రకటించేశారు. అలాగే ఫిజిక్స్లో కూడా నోబెల్ ప్రైజ్ని ప్రకటించడం జరిగింది. మరి ఫిజిక్స్లో ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది చూడండి, జాన్ హాప్ఫీల్డ్ అలాగే జాఫ్రీ హింటన్, వీళ్ళిద్దరికీ కూడా ఫిజిక్స్లో నోబెల్ బహుమతి వచ్చింది. ఎందుకని చెప్పేసి అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్లో మిషన్ లెర్నింగ్ని ఎనేబుల్ చేయడానికి కావాల్సినటువంటి ఆవిష్కరణ చేసినందుకు గాను వీళ్ళిద్దరికీ నోబెల్ అవార్డు అన్నటువంటిది వచ్చింది. మరి ఈ నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అన్నటువంటిది ప్రదానం చేస్తుంది. మరి నోబెల్ ప్రైజ్ విజేతకి ఒక జ్ఞాపిక ఇస్తారు. అలాగే 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ల ప్రైజ్ మనీ కూడా ఇస్తారనమాట. ఈ బహుమతి వ్యవస్థాపకుడు 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్, ఆయనకి సంబంధించినటువంటి ఎస్టేట్ నుంచి ఈ డబ్బు అన్నటువంటిది ఇస్తుంది. నోబెల్ యొక్క వర్ధంతి అయినటువంటి డిసెంబర్ 10వ తేదీన ఈ యొక్క నోబెల్ బహుమతి విజేతల్ని సత్కరిస్తారు. అయితే రీసెంట్గా మెడిసిన్లో కూడా వచ్చింది. మెడిసిన్లో ఎవరికి మైక్రో ఆర్ఎన్ఏని కనుక్కున్నందుకు గాను 2 అమెరికన్ శాస్త్రవేత్తలకు వచ్చింది. అలాగే త్వరలో రసాయన శాస్త్రంలో, తర్వాత సాహిత్యంలో, ఆ తర్వాత నోబెల్ శాంతి బహుమతిని, ఆ తర్వాత ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా ట్రాకోమాని ఎలిమినేట్ చేసింది అన్నట్టుగా WHO ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలో దీనిని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్త్ అన్నటువంటి టాపిక్ కింద డిసీజెస్ కింద చదువుకుంటాం. మరి ఈ నేపథ్యంలో అసలు ట్రాకోమా అంటే ఏంటి, దీనిని కలుగజేసేది ఏంటి, దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాకోమా అంటే ఏంటి అంటే ఇది ఒక ఇన్ఫెక్షియస్ డిసీజ్, అంటే ఒకరి నుంచి ఒకరికి ఇది వ్యాప్తి చెందుతుంది. బ్లైండ్నెస్ అంటే కంటి చూపి పోవటం అంటాం కదా, ఈ బ్లైండ్నెస్ని కలుగజేసేటటువంటి వన్ ఆఫ్ ద లీడింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఈ ట్రాకోమా అన్నటువంటిది. అంతేకాదు మనకి నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్లో ఇది కూడా ఒకటనమాట. మరి ఇక్కడ చూడండి, దీన్ని కలుగజేసేది ఏంటి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ఏ బ్యాక్టీరియా, క్లమైడియా ట్రాకోమటిస్ అన్నటువంటి బ్యాక్టీరియా ద్వారా ఇది కలుగుతుంది. సో ఎలా స్ప్రెడ్ అవుతుంది చూడండి, పర్సనల్ కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు, ఫ్లైస్ వల్ల కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. సో మనకి ఐస్ లేదా నోస్ ద్వారా ఏవైతే డిశ్చార్జెస్ అనేటటువంటివి అవుతూ ఉంటాయో అవి మనల్ని తాకినప్పుడు, ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ నుంచి మనల్ని తాకినప్పుడు ఈ డిసీజ్ మనకి కూడా వస్తుందన్నమాట. సో ఈ క్లమీడియా బ్యాక్టీరియా ద్వారా ఇది కాజ్ చేస్తుంది. మరి దీని ద్వారా ఏమవుతుంది, కంట్లో ఇన్ఫ్లమేషన్ అన్నటువంటిది వస్తుంది. మనకి అప్పర్ ఐలిడ్ అన్నటువంటిది ఉంటుంది కదా, ఇది బాగా థిక్కెన్గా అవుతుంది అనమాట, మందంగా అవుతుంది. దాని తర్వాత మళ్ళీ రిపీటెడ్గా ఈ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉండటం వల్ల స్కార్స్ అనేవి వస్తాయి. ఆ స్కార్స్ వైట్ లైన్స్ లాగా కనపడుతూ ఐ ల్యాషెస్ని ఐలోకి పుల్ చేస్తూ వస్తాయన్నమాట. సో ఈ ఐ లాషెస్ ఏం చేస్తూ ఉంటాయి, కార్నియాని స్క్రాచ్ చేస్తూ రావటం ద్వారా మన కంటిని ఇది డ్యామేజ్ చేయగలిగేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంటుంది. దానివల్ల కంటి చూపు కోల్పోయేటటువంటి పరిస్థితులు అన్నటువంటివి వస్తాయి. మరి దీని ప్రివలెన్స్ కనుక మనం చూస్తే 2023 నాటికల్లా 6.3 మిలియన్ మందికి ఇది స్ప్రెడ్ అయింది అనేసి మనం చెప్పచ్చు. అయితే ఇరాక్ దీనికోసం 2012లో నేషనల్ ట్రాకోమా ప్రోగ్రామ్ అనేసి తీసుకొచ్చింది. దాని ద్వారా చాలా వరకు ఎలిమినేట్ చేసిందనమాట. మనకి ఇందాక నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అన్నామంటే ఏంటి, ఇవి ట్రాపికల్ ఇన్ఫెక్షన్స్లో ఒక గ్రూప్ అనమాట. సో ఇవి లో ఇన్కమ్ పాపులేషన్స్ ఏవైతే ఆఫ్రికా, ఏషియా, అమెరికా వీటి డెవలపింగ్ రీజియన్స్లో ఉంటాయో వాటిలో వెరైటీ ఆఫ్ ప్యాథోజన్స్ అంటే వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ప్రోటోజోవా కావచ్చు, వీటన్నింటి ద్వారా కూడా స్ప్రెడ్ అవుతాయి. వాటిని ఎందుకని నెగ్లెక్టెడ్ అని పిలుస్తూ ఉన్నాం అంటే ఆల్మోస్ట్ గ్లోబల్ హెల్త్ అజెండాలో, WHO యొక్క గ్లోబల్ హెల్త్ అజెండాలో ఇవి లేవు కాబట్టి వీటిని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. అయితే మరి ఈ ట్రాకోమా యొక్క సిమ్టమ్స్ చూడండి, మైల్డ్గా ఇచ్చింగ్ అన్నటువంటిది ఉంటుంది, ఐస్లోను ఐలిడ్స్లో ఇరిటేషన్ అన్నటువంటిది ఉంటుంది, మ్యూకస్ డిశ్చార్జ్ అవుతుంది, అలాగే ఐలిడ్స్ స్వెల్ అవుతాయి, లైట్ సెన్సిటివ్నెస్ అన్నటువంటిది వస్తుంది, ఐస్లో పెయిన్ అన్నటువంటిది కూడా ఉంటుంది. మరి ఇక్కడ గమనించాలి మన భారతదేశం, అంతకన్నా ముందు మనం గనక గమనిస్తే ఇరాక్ కూడా దీన్ని ఎలిమినేట్ చేసిందనమాట. ట్రాకోమాని ఎలిమినేట్ చేసింది ఇరాక్. ఇప్పుడైతే మన ఇండియా కూడా ఈ ట్రాకోమాని ఎలిమినేట్ చేసింది అన్నట్టుగా WHO ప్రకటించింది. దాంతో మన సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్లో ఆల్రెడీ ఇటు నేపాల్ అలాగే మయన్మార్ ఇవన్నీ కూడా
ఈ ట్రాకోమాని ఆల్రెడీ ఎలిమినేట్ చేయటం జరిగింది. గ్లోబల్గా ఇంకొక 19 దేశాలు కూడా దీన్ని సాధించాయన్నమాట. సో 1963లో మన భారతదేశం ట్రాకోమా కంట్రోల్ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేసింది. దానికి కూడా WHO, ఇటు యూనిసెఫ్ ఇవి కూడా తమ యొక్క సపోర్ట్ని అందించాయన్నమాట. సో ఇక్కడ కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ని తీసుకురావటం, సర్జికల్ ట్రీట్మెంట్ని ఇవ్వటం, యాంటీబయాటిక్ ట్రీట్మెంట్స్ ఇవ్వటం, వాటర్ శానిటేషన్ హైజీన్ ఇనిషియేటివ్ లేదా వాష్ స్ట్రాటజీ అంటాం. వాష్ స్ట్రాటజీ, వాష్ అంటే ఏంటి, ఇక్కడ వాటర్, శానిటేషన్, హైజీన్ అనేసి ఆ స్ట్రాటజీని తీసుకురావటం. సో దాని ద్వారా ట్రాన్స్మిషన్ అన్నటువంటిది మరింతగా తగ్గింది. సో 1976లో ఈ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్ అనేసి ఒక ప్రోగ్రామ్ని కూడా తీసుకొచ్చామన్నమాట. అది కాకుండా ట్రాకోమా కంట్రోల్ ప్రోగ్రామ్, వీటన్నింటి ద్వారా ఇండియా ఇప్పుడు ట్రాకోమాని ఎలిమినేట్ చేయగలిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇది మన సొసైటీకి అలానే ఎకానమీ ఈ రెండింటికి కూడా లింక్ చేసుకుంటాం. అది ఏంటి అంటే గిగ్ వర్కర్స్కి సంబంధించి. సో ఇక్కడ ఏమవుతుంది, గిగ్ ఎకానమీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ ఉన్నా ఆ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య చాలా డిస్పారిటీస్ అన్నటువంటివి ఉన్నాయి. చాలా కంపెనీస్ చాలా అండర్ పర్ఫార్మెన్స్ అన్నటువంటివి చేస్తూ ఉన్నాయి లేబర్ స్టాండర్డ్స్కి సంబంధించి. సో దానికి రిలేటెడ్గా ఇప్పుడు ఒక రిపోర్ట్ అన్నటువంటిది వచ్చింది. అది ఏంటి అంటే ఫెయిర్ వర్క్ ఇండియా రిపోర్ట్ అన్నటువంటిది. ఫెయిర్ వర్క్ ఇండియా రిపోర్ట్ 2024. ఈ రిపోర్ట్లో ఏమని తెలిసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు అంటే సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ పబ్లిక్ పాలసీ అన్నటువంటిది దీన్ని రిలీజ్ చేయటం జరిగింది. దీని కింద మొత్తం 11 ప్లాట్ఫామ్స్ని ఎవాల్యుయేట్ చేశారనమాట. ఎలాంటి ప్లాట్ఫామ్స్? ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఫ్లెక్స్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, పోర్టర్, ఓలా, ఉబర్, అర్బన్ కంపెనీ, జెప్టో, జొమాటో ఇలాంటివన్నమాట. దాదాపు ఇలా 11 ప్లాట్ఫామ్స్ని తీసుకొని అందులో 5 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేశారు. ఏంటి ఆ 5 ప్రిన్సిపల్స్? ఒకటి వచ్చేసరికి ఫెయిర్ పే అన్నటువంటిది. సో వాళ్ళకి సరిగ్గా పే చేస్తూ ఉన్నారా లేదా అన్నటువంటిది. 2 ఫెయిర్ కండిషన్స్, వాళ్ళకి ఫెయిర్ కండిషన్స్ని ఇస్తున్నారా లేదా, వాళ్ళతో కాంట్రాక్ట్స్ అన్నటువంటివి సరిగ్గా ఉన్నాయా లేదా అన్నటువంటిది 3వది ఫెయిర్ కాంట్రాక్ట్స్ అనేసి. అలాగే 4వది ఫెయిర్ మేనేజ్మెంట్, 5వది ఫెయిర్ రిప్రజెంటేషన్. ఇలాగ 5 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని 11 ఫర్మ్స్కి కూడా ఈ గిగ్ వర్క్ ప్లాట్ఫామ్స్ని కూడా అసెస్ చేశారు. అందులో ఈ 5 ప్రిన్సిపల్స్లో ప్రతి ప్రిన్సిపల్ని మళ్ళీ 2 పాయింట్స్గా బ్రేక్ డౌన్ చేశారనమాట. సో సెకండ్ పాయింట్ ఇవ్వాలి అంటే వాళ్ళకి ఫస్ట్ పాయింట్ కంపల్సరీ అచీవ్ చేసి ఉండాలి. అయితే ఈ 11 ప్లాట్ఫామ్స్లో ఏ ఒక్కటి కూడా ఈ 5 ప్రిన్సిపల్స్ని కూడా సరిగ్గా అచీవ్ చేయలేకపోయింది. మనం చూస్తే చూడండి, ఈ అమెజాన్ ఫ్లెక్స్, బిగ్ బాస్కెట్, బ్లూ స్మార్ట్, ఫ్లిప్కార్ట్, ఓలా, పోర్టర్, స్విగ్గీ, ఉబర్, అర్బన్ కంపెనీ, జెప్టో, జొమాటో వీటిలో ఏవి కూడా 10 పాయింట్స్కి 6 పాయింట్స్ దాటి సంపాదించలేకపోయింది. అంతేకాదు ఈ 5 ప్రిన్సిపల్స్లో ఏవి కూడా ఫస్ట్ పాయింట్స్ని దాటి సెకండ్ పాయింట్స్కి వెళ్ళలేదు కూడా. మరి వీటికి సంబంధించి వర్కర్స్ ఎవరైతే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కొచ్చి మరియు తిరువనంతపురంలో ఉన్నారో వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఈ రిపోర్ట్ని తీసుకున్నారు. మరి అందులో కేవలం 2 మాత్రమే ఫెయిర్ పే అన్నటువంటి ఫస్ట్ పాయింట్ని పొందే, అవి బిగ్ బాస్కెట్ అలాగే అర్బన్ కంపెనీ. సో ఇక్కడ మనకి ఈ 11 ప్లాట్ఫామ్స్ ఏంటి అన్నటువంటిది అనవసరం, కానీ ఈ 5 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఈ 5 ప్రిన్సిపల్స్ని ఈ 11 ప్లాట్ఫామ్స్లో ఏ ఒక్కటి కూడా సాధించలేకపోయింది. అంటే గిగ్ వర్కర్స్ యొక్క సేఫ్టీ మరియు సెక్యూరిటీ అన్నటువంటిది ఇక్కడ ఉందా? మరి ఇందాకటి నుంచి మనం గిగ్ వర్కర్స్ అంటున్నాము. గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? మనకి 2020లో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అన్నటువంటి తీసుకురావటం జరిగింది. ఏంటి? కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020. దీని ప్రకారం గిగ్ వర్కర్ అంటే ఎవరైతే వర్క్ అన్నటువంటిది గిగ్ వర్క్ అరేంజ్మెంట్ ద్వారా చేస్తారో, అంటే ఇదొక ఫ్రీ మార్కెట్ సిస్టమ్ అనమాట. ఇందులోకి వచ్చేసరికి వర్క్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, వర్క్ తీసుకునే వాళ్ళు ఉంటారు. పేమెంట్ బేసిస్లో ఆ యాక్టివిటీని ఫిల్ చేసి ఎర్న్ చేసుకునేటటువంటి ఆ పర్సన్ని మనం గిగ్ వర్కర్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం 2022 నాటికి మన దేశంలో 23.5 మిలియన్ మంది గిగ్ వర్కర్స్ 2029-30 నాటికి ఉంటారు అన్నట్టుగా అంచనా వేయటం జరిగింది.
అందులోనూ గిగ్ వర్క్ ఫోర్స్ ఎక్కువగా ఎక్కడున్నారు అంటే రీటైల్, ట్రేడ్ మరియు సేల్లో ఎక్కువ మంది, ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్, ఆ తర్వాత ఫినాన్స్ మరియు ఇన్సూరెన్స్లో, ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ఎడ్యుకేషన్ ఇలాంటి వాటిలో ఉన్నారనమాట. అయితే గిగ్ వర్కర్స్కి ఫ్రీక్వెంట్గా వాళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు టర్మినేట్ చేస్తూ ఉంటారు, బ్లాక్ లిస్ట్లో వేస్తూ ఉంటారు. వాళ్ళకంటూ ఎకనామిక్ సెక్యూరిటీ అన్నటువంటిది ఉండదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, వాళ్ళకంటూ వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు, కంపెన్సేషన్ సరిగ్గా ఇవ్వరు, వాళ్ళకంటూ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్నటువంటిది ఉండదు, లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ అన్నటువంటిది ఉండదు. అంటే వాళ్ళకి రిటైర్మెంట్ ప్లాన్స్ ఇవేమీ ఉండవు కదా. సో వాళ్ళ యొక్క ఫ్యూచర్ని సేఫ్గా ఉంచుకోవటానికి వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ని ఫుల్ఫిల్ చేయలేకపోతుంది ఈ గిగ్ ఎకానమీ అన్నటువంటిది. సో చాలా సోషల్ సెక్యూరిటీ ఇబ్బందులు అన్నటువంటి వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు అన్నటువంటి నేపథ్యంలో మనకి గిగ్ వర్కర్స్ అన్నటువంటి టాపిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. బికాజ్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ కావచ్చు, కోడ్ ఆన్ వేజెస్ 2019 అన్నటువంటిది కూడా యూనివర్సల్ మినిమం వేజ్ అన్నటువంటిది ఇవ్వాలి, ఫ్లోర్ వేజ్ అన్నటువంటిది ఇవ్వాలి అన్నట్టుగా చెప్పింది. అలాగే రాజస్థాన్ అసెంబ్లీ కూడా ఒక బిల్ని తీసుకొచ్చింది, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ని గిగ్ వర్కర్స్కి ఇవ్వాలి అన్నట్టుగా. సో ఈ నేపథ్యంలో మనకి ఈ టాపిక్ ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఏషియాన్కి సంబంధించి. దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద మనం చదువుకుంటాము. అయితే ఏషియాన్ అన్నటువంటి దీని గురించి మనకి ఫస్ట్ తెలియాలి. ఏషియాన్ అంటే ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇది ఒక రీజనల్ గ్రూపింగ్ అనమాట. మరి ఈ ఏషియాన్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే ఈ గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్ ఏ దేశాలైతే ఉంటాయో వాటి మధ్య ఎకనామిక్ మరియు సెక్యూరిటీ కోఆపరేషన్ని ప్రమోట్ చేయాలి అన్నటువంటిది లక్ష్యం. మరి ఇందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 10 దేశాలు ఉన్నాయి. ఏంటవి చూడండి, మయన్మార్, లావోస్, థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా, ఫిలిప్పైన్స్, బ్రూనై, మలేషియా, సింగపూర్ మరియు ఇండోనేషియా. ఈ 10 దేశాలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఏషియాన్ అన్నటువంటిది? 1967వ సంవత్సరంలో థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఏర్పాటైంది ఏషియాన్ డిక్లరేషన్ అన్నటువంటి దాని ద్వారా. సో ఇక్కడ దీని యొక్క ఎయిమ్ అనేసి కరెక్ట్గా చెప్పాలి అంటే వన్ విజన్, వన్ ఐడెంటిటీ, అలాగే వన్ కమ్యూనిటీ అన్నటువంటి విజన్తో ఈ యొక్క ఏషియాన్ అన్నటువంటిది ఫామ్ అయిందనమాట. ఏషియాన్ సెక్రటరీ వచ్చేసరికి ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. మరి ఏషియాన్ కంట్రీస్లో దాదాపు 662 మిలియన్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ జీడిపి కూడా 2022 ఆ టైంకే $3.2 ట్రిలియన్ క్రాస్ అయింది. మరి ఇక్కడ గమనించాలి, ఏషియాన్కి సంబంధించి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి. అంటే ఏంటి? ఒకరి ఇంటర్నల్ అఫైర్స్లో వేరొకళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకూడదు, అంతేకాకుండా మ్యూచువల్ రెస్పెక్ట్ అన్నటువంటిది ఉండాలి, ఇండిపెండెన్స్కి సంబంధించి, సావరిటీకి సంబంధించి, టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి సంబంధించి వీటన్నింటిలోనూ. అలాగే ఈ దేశాల మధ్య ఏమైనా డిఫరెన్సెస్ అనేవి వస్తాయి, డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి, వాటిని పీస్ఫుల్గా సెటిల్ చేసుకోవాలి. అంతేకాదు థ్రెట్స్ కానీ ఫోర్స్ లాంటి వాటిని వదులుకోవాలి, రినౌన్సియేషన్ అన్నటువంటిది చేయాలి. అలాగే ఎఫెక్టివ్గా కోఆపరేట్ చేసుకోవాలి అన్ని దేశాలు. సో వీటన్నింటినీ కూడా లక్ష్యంగా పెట్టుకొని ఈ ప్రిన్సిపల్స్తో ఫామ్ అయినటువంటిదే ఏషియాన్ అన్నటువంటిది. మరి ఈ ఏషియాన్లోకి వచ్చేసరికి మన భారతదేశం అన్నటువంటిది ఇందులో భాగంగా ఉందా? లేదు, అబ్జర్వర్ కంట్రీ అనమాట. మరి మన ఇండియాకి ఎందుకు ఈ ఏషియాన్ అన్నటువంటిది అంత ఇంపార్టెంట్ అంటే, ఒకటి మనకి మార్కెట్. మనం చూస్తే ఏషియాన్ అన్నటువంటి 3rd లార్జెస్ట్ మార్కెట్ ఇండియా వరల్డ్లోనే. సో మన ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండవది స్ట్రాటజీ పరంగా. అంటే ఏంటి? మనకి ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో భాగంగా ఏషియాన్ అన్నటువంటిది చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. అంతేకాదు చైనాని కౌంటర్ చేయాలి అన్నా, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఈ ఇండియన్ ఓషన్ రీజియన్లో కొంతవరకు కంట్రోల్ చేయాలి అన్నా కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు నార్త్ ఈస్ట్తో మనం కనెక్టివిటీని పెంచుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది, అక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ని చేయటానికి, అలాగే రీజనల్ ట్రేడ్ మరియు కామర్స్ని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఆ రీజియన్ యొక్క స్టెబిలిటీ అలాగే ప్రాస్పెరిటీ అన్నటువంటివి ఉన్నాయి. కాబట్టి ఆ రీజియన్లో రూల్స్ బేస్డ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ని తీసుకురావటంలో కూడా ఏషియాన్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. కాబట్టి మన ఇండియాకి ఇది చాలా అవసరం. అయితే మరి ఇక్కడ ఆర్టికల్లో ఏంటి ఇప్పుడు అంటే, మయన్మార్లో జుంటా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తన యొక్క రిప్రజెంటేటివ్స్ ఇప్పటిదాకా ఏషియాన్ మీటింగ్కి రాలేదు. కానీ ఇప్పుడు ఏషియాన్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్కి
మయన్మార్ తన యొక్క ఫారిన్ మినిస్ట్రీ అఫీషియల్ని రిప్రజెంటేటివ్ లాగా పంపించబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బ్రిక్స్కి సంబంధించి. సో దీన్ని మనం కరెంట్ అఫైర్స్లోను ఇంటర్నేషనల్ రిలేషన్స్లోను చదువుకుంటాము. సో బ్రిక్స్ యొక్క యాక్రోనిమ్ ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా. 2001వ సంవత్సరంలో బ్రిటిష్ ఎకనమిస్ట్ అయినటువంటి జిమ్ ఓ నీల్ అన్నటువంటి వ్యక్తి ఈ బ్రిక్ అన్నటువంటి టర్మ్ని కనుగొన్నారు. ఫస్ట్లో బ్రిక్ అని మాత్రమే ఉండేది, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఆ తర్వాత 2010వ సంవత్సరంలో ఇందులోకి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా అన్నటువంటిది జాయిన్ అయింది. దాంతో మొత్తం 5 దేశాల కలయికగా బ్రిక్స్ అన్నటువంటిది ఫామ్ అయింది. సో ఈ బ్రిక్స్ ఏం చేసింది అంటే ఇంకొంత మనం ఎక్స్పాండ్ చేసుకుందాము, గ్లోబల్ సౌత్గా ఇది ఫామ్ అవుదాము అన్నట్టుగా ఇంకొన్ని దేశాలని ఆహ్వానించింది అనమాట. అందులో ఏ దేశాలని ఆహ్వానించింది? అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా మరియు యుఏఈ. వీటన్నింటినీ బ్రిక్స్లో జాయిన్ అవ్వండి అన్నట్టుగా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ని తీసుకొచ్చింది ఇనీషియల్గా. అయితే మనం గమనించాలి, బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి దాదాపు 40కి పైగా దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే ఈ 6 దేశాలకి ఇన్విటేషన్స్ పంపించింది బ్రిక్స్. అయితే అందులో అర్జెంటీనా దేశం ఏదైతే ఉందో ఇది బ్రిక్స్లో చేరటానికి అంగీకరించలేదు. దాని యొక్క రీజన్స్ డిఫరెంట్ ఉండొచ్చు. బట్ అర్జెంటీనా అన్నటువంటిది మాత్రం ఇందులో ఉండటానికి అంగీకరించలేదు. మేము ఎవరి పొలిటికల్ అజెండాలోనూ భాగం కాము అన్నట్టుగా చెప్తోందన్నమాట. మరి ఈ నేపథ్యంలో మనం గమనించాలి, బ్రిక్స్ ఎక్స్పాన్షన్కి ఉన్న రీజన్స్ ఏంటి అంటే, ఒకటి, వరల్డ్ వైడ్గా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది, మరి దాన్ని ఎదుర్కోవటానికి. అంతేకాదు ఈ మిగతా సిమిలర్గా ఉన్నటువంటి నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఒక షేర్డ్ పర్పస్ని పెంచుకోవటానికి, కొలాబరేషన్ని పెంచుకోవటానికి, అలాగే ఆల్టర్నేటివ్ అలయన్సెస్ని మరింతగా ఇంప్రూవ్ చేసుకోవటానికి, వెస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అగెనెస్ట్గా సెంటిమెంట్స్ని మూవ్ చేయాలి అన్నా, గ్లోబల్ సౌత్ నేషన్స్లో ఒక సాలిడారిటీ తీసుకురావాలన్నా, వీటన్నింటికి కూడా మనకి బ్రిక్స్ ఎక్స్పాన్షన్ అన్నటువంటిది ఉపయోగపడుతుందన్నమాట. మరి ఈ నేపథ్యంలో ఏమైంది అంటే, రీసెంట్గా 7th ఇండియా అర్జెంటీనా జాయింట్ కమిషన్ మీటింగ్ అన్నటువంటిది జరిగింది. అందులో ఈ అర్జెంటీనా ఏమని చెప్పింది? మేము ఎవరి పొలిటికల్ అజెండాలోనూ భాగం కావాలని అనుకోవట్లేదు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అందుకే మేము ఈ బ్రిక్స్ గ్రూపింగ్కి దూరంగా ఉంటున్నాం అన్నట్టుగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.